ముందుగా ఎడిటర్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక మైక్ ఇవ్వరా ఇంకోటి. అందరికీ నమస్కారం అండి. బాబు సినిమా చాలా మంచిగా వచ్చింది, బాగుంది. థియేటర్లో చూడండి. ఇలాంటి సినిమాని మీరు అందరూ కొంచెం ఎంకరేజ్ చేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతే మాట్లాడతారా మీరు? అయిపోయిందా? ఓన్లీ చేతలు మాత్రమే, మాటలు లేవంటారా? అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మిడిల్కి రారా. అందరికీ నమస్తే అండి. వివేక్ గారు, ఎస్కేఎన్ గారు, రాజేష్ గారు, థ్యాంక్స్ అండి ఈ ఈవెంట్కి వచ్చి వీళ్ళని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. బాబు ఈ మూవీలో పవన్ మ్యూజిక్ చేశారండి. సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, మంచి బజ్ అయితే వచ్చింది. సినిమా కూడా ఇదే బజ్ తీసుకొస్తుందని చెప్పని, ఈ మ్యూజిక్ సినిమా హిట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పని, ఈ మూవీలో చేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఆదిత్య మ్యూజిక్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవ్ గారు. అండ్ ఇప్పుడు సోనాలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రముఖమైన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే అండ్ గివింగ్ అస్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో ముందుగా నేను డెడికేషన్ మన ప్రొడక్షన్కి, మన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్తాను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మై కో ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ కో ఆర్టిస్ట్. అండ్ కుషిత, అర్జున్ అండ్ మా టీం అందరూ చాలా కష్టపడ్డారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. ఇది మనం అందరూ కలిసి చేసిన ఒక టీమ్ వర్క్ ఇది. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, మార్చ్ 8 రోజు మీరు అందరూ థియేటర్కి రావాలి, చూడాలి, మనకి సపోర్ట్ చేయాలి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బద్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, హాయ్. సో ఇక్కడ వచ్చేసిన చీఫ్ గెస్ట్ సార్ వాళ్ళందరికీ అండ్ డిజిటల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోట్ అండ్ సోల్గా కష్టపడ్డాము ఈ మూవీ కోసం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ వర్మ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ యాజ్ యూజువల్ లైక్ ఎయిత్ మార్చ్ రోజున ఈ మూవీని అందరూ ఆదరించి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అశోక్ వర్ధన్ గారు. అందరికీ నమస్కారం. మీడియా వారికి, ఇచ్చేసిన గెస్ట్లకి, ఆడియన్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ గారు అండి. ఈ సినిమాలో నాకు ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు. అలాగే ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ ఉంటాను, ఇందులో కామెడీ కాకుండా చాలా మంచి ఎమోషన్ రోల్ కూడా నాకు ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి. ఇకపోతే ఈ సినిమాలో మా హీరో ఖుషి గారు టీం అందరితో చాలా చక్కగా వర్క్ చేసాం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మంచి సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం భయంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ లక్ష్మణ్ గారు, ద కర్త కర్మ క్రియా బిహైండ్ దిస్ బాబు #1 బుల్షిట్ గాయ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి ధన్యవాదాలు. నాకు మాట్లాడడం అంతగా రాదు, కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా. డీడీ క్రియేషన్స్ యాక్చువల్లీ ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ఇప్పుడు అది చెప్పాలంటే అంత టైం లేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం బాగా డీటెయిల్డ్గా మాట్లాడతా. సో ఎక్కడో ఉన్న సినిమాని వాళ్ళు వేరే రేంజ్కి తీసుకెళ్లారండి. నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ జన్మంతో నేను మిమ్మల్ని మర్చిపోలేనండి. అలాగే దిలీప్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాల, అంటే ఒక స్టేజ్లో ఆ సినిమాని 3 లాంగ్వేజెస్లో చేశారండి, తెలుగు, తమిళ్, కన్నడలో. సో సాంగ్స్ కూడా పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి పాడించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మా హీరో అర్జున్ కళ్యాణ్, కుషిత, వీళ్ళిద్దరూ ఒక 1 వీక్ నుంచి ప్రమోషన్స్, మీకు తెలుసు చిన్న సినిమాలు అంటే ఎలా ఉంటాయో, ఆ చిన్న సినిమాను కూడా కొంచెం వేరే అన్ని కాలేజ్ ఈవెంట్లు అని అవని ఇవని
చాలా తిరిగారు, చాలా చోట్లకు వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిగతా వాళ్ళందరూ నా టీం, నాకు ఒక బలం. వీళ్ళంతా ఎడిటర్ అమ్మసీను, ఎడిటింగ్ ప్రభు, అమ్మసీను, అలాగే కోటి, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ నాకు ఎవరైతే హెల్ప్ చేశారో, ఈ రేంజ్కి ఈ సినిమా రావడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ తొందరలోనే మళ్ళీ అందరం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే నాలాంటి వాళ్ళని ఇంకా ముందు ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సురేష్. అండ్ ఇంకా నాలాంటి వాళ్ళని, సురేష్ లాంటి వాళ్ళని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని దిలీప్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల గారికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. హార్డీ వెల్కమ్. And now let me invite most successful producer and most trending producer SKN Garu onto the stage, please. Hearty welcome, sir. Thank you for being here. And now let me invite our blockbuster director Sai Rajesh Garu onto the stage, please. Thank you for being here, sir. Thank you for encouraging these new talents. Thank you so much. హనుమాన్ డిజిటల్ మీడియా నుంచి అర్జున్ గారు సాయి రాజేష్ గారికి హనుమాన్కి సంబంధించిన గిఫ్ట్ అందజేస్తున్నారు. And now I request to speak Kushita Garu. And guest to oka picture for media. Arjun Garu, Director Garu, Kushita Garu, and Sai Rajesh Garu, Vivek Garu, SKN Garu. అండ్ ఇప్పుడు కుషిత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి, ఇంకా సార్ వివేక్ సార్, ఎస్కే సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా 8న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అండి ఇది. చాలా మంచి మూవీ. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. మా డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి రోల్ ప్లే చేయడానికి ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కుషిత గారు. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ వెరీ ఓన్ అర్జున్ కళ్యాణ్. హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ Shavanti. Good evening media. First of all, I want to my heartfelt thanks to Rajesh garu, SKN sir and Vivek sir. మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. Especially because మీరు the way you started your career and how now where you are, it's very inspiring for all of us. మేము కూడా అలా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వెబ్ సిరీస్లు, బిగ్ బాస్ అనుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. అండ్ ఐ రియలీ హోప్ ఈ ప్రాజెక్ట్ కొంచెం నన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా కష్టపడి చేసాము. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ ఒక 2 years టైం పీరియడ్లో చేసాము ఫర్ వేరియస్ రీజన్స్. బట్ it was a very
మంచి చాలా లెసన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు ఇది. అండ్ మా టీం అంతా చాలా కష్టపడి పనిచేసింది. కుషిత కానీ, మా డైరెక్టర్ కానీ, ఎవ్రీబడి హ్యాస్ డన్, సోనాలి, అశోక్, ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ సోల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ వుడ్ సే ఈ సినిమా ఈ రేంజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. వాళ్ళు రాకపోయింటే ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు, ఈ 3 లాంగ్వేజ్ ప్లాన్ చేసేవాళ్ళం కాదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిలీప్ సార్ అండ్ వర్షి ఫర్ టేకింగ్ దిస్ ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు. అండ్ అలాంగ్ విత్ దెమ్ మా డిఓపి మణికన్నన్ గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ అవుట్పుట్కి ఇంత మంచిగా రావడానికి మెయిన్ రీజన్ ఆయనే. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ పవన్, ఇది ఫస్ట్ మూవీ బట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్లా చేశాడు. అండ్ అండ్ మా కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికిరణ్ గారు. ఆయన ట్రిపులర్లో ఎత్తర జెండా చేశారు. ఇందులో ఆయన అన్ని సాంగ్స్కి ఆయనే చేశారనమాట. సో చాలా మంచి టీం వర్క్తో చేయడం జరిగింది, ఒక మంచి ప్లాట్ లైన్ తోటి. ఇట్స్ నాట్ అ రొటీన్ కమర్షియల్ ఫిల్మ్, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ థ్రిల్లర్ కమ్ డ్రామా ఎమోషన్ మిక్స్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసినట్టుగా లెట్సే మీరు ఒక వీకెండ్ గెటవేకి ఒక విల్లాకి వెళ్తే అక్కడ పనిచేసే పనోళ్ళే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది ప్లాట్ లైన్. సో వీఆర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్. I hope, I request kindly everyone, media and the audience to please encourage and support us. Thank you so much. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎస్కేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. యంగ్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి, బిగ్ బాస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న కథానాయకుడు అర్జున్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్. అలాగే నూతన్ డైరెక్టర్ ఎంఎల్ఆర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ దిలీప్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ పవన్కి, అలాగే అందరికీ కూడా, అలాగే ఇక్కడ వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన వివేక్ గారికి, బేబీ దర్శకుడు రాజేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు టీం తరపున. అలాగే కుషితాగా చాలా కాలం నుంచి తెలుసు. 1 year పాటు ఏం సినిమాలు చేయకు, వైష్ణవిలాగా నిన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. లేదండి 1 yearలో 4-5 సినిమాస్ కంప్లీట్ చేసేయాలి అంది. సో నీ ఫాస్ట్కి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అమాయకురాలు, మిరపకాయ బజ్జీలకి చీజ్ బజ్జీలకి తేడాలు తెలియని వ్యక్తి. సో ఈ ఇండస్ట్రీలో నీకు ఒక మంచి అవకాశాలు రావాలని, తెలుగు అమ్మాయిలందరూ బాగుండాలని, తెలుగు పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను. పేరులో బుల్షిట్ ఉన్న సినిమా రిజల్ట్లో మాత్రం బుల్సై కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటి ప్రాస వాడట్లేదు, ఏంటి ఏమి పంచి పడట్లేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎస్కేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ వివేక్ కుచిబొట్ల గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా బ్యానర్ పేరు నాకు బాగా నచ్చింది, డీడీ క్రియేషన్స్ అని. చెక్ కన్నా తిరిగి ఉంటుందేమో కానీ డీడీకి తిరిగి ఉండదు. సో ఈ బ్యానర్ పెద్ద బ్యానర్ అవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే ఎస్కేఎన్ గారు మాట్లాడిన తర్వాత జనరల్గా ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు, ముందు ఇవ్వాల్సింది మైక్ మాకు. అర్జున్ కళ్యాణ్ గారు మంచి హార్డ్ వర్కర్ అండి, నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఈ స్టేజ్కి రావడం అన్నది చాలా మంచి ఇది గ్రోత్. ఇంకా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. అలాగే కుషిత గారు మా ఒక సినిమాలో చేశారు. తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది. డైరెక్టర్ గారు ఇందాక ప్లే చేసిన ట్రైలర్ అది చాలా బాగుంది. మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ బేబీ కాంబో టు బ్లెస్ ద బాబు టీమ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ అండి. ఇందాక మా ఎస్కేన్ లాస్ట్లో చెప్పింది ఏదైతే అది కట్ చేసి తమ్నైల్స్ పెడితే సినిమాకి హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లైక్ నేను మొన్న ట్రైలర్ చూశాను యాక్చువల్లీ, నాకు బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. రకరకాల ఎమోషన్స్ ఒకే ట్రైలర్లో, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగా నచ్చింది. అందులో ఒక పాట కూడా విన్నాను నేను, టూ గుడ్ నిన్నది 1 million ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్పారు. ఈరోజు ఆ పాట వేస్తుంటే బాగుండేది యాక్చువల్లీ. సో మంచి పాజిటివ్ బజ్ ఉంది సినిమాకి. అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ యాక్చువల్లీ. ఎప్పుడు లైఫ్లో ఎదగాలి, కెరియర్ ఇంకా ముందుకెళ్ళాలని తను దేనిలో చేసిన బిగ్ బాస్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఫిలిమ్స్ అవ్వచ్చు,
ఎప్పుడు ఆ ఫైర్ మీద ఉంటాడు. సో నాకు బాగా నచ్చుతుంది ఆ క్వాలిటీ. సో అట్లీస్ట్ నా వంతు నేను ఏమన్నా చేయగలను అనుకొని ఈరోజు ఇలా వచ్చాను. గుడ్ లక్ అర్జున్ అండ్ డైరెక్టర్ గారికి, అదర్ క్యాస్ట్ అందరికి గుడ్ లక్. కుషిత, నీకు యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యాన్ బేస్. అట్లీస్ట్ మీ ఫ్యాన్స్ అందరినీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. గుడ్ లక్ ఫర్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ రాజేష్ గారు, వివేక్ గారు అండ్ ఎస్కేఎన్ సార్. ఎప్పుడు నేను కలిసినా కానీ చాలా ఆప్యాయంగా, సారీ అలవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు అండ్ వివేక్ గారు. నేను ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు నన్ను ఒక చాలా సపోర్ట్ చేస్తారు నా షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి కూడా. సో ఐ రియలీ వాంట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. మీరు ఈరోజు వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ వాంటెడ్ యూ టు బీ హియర్. సో ఐఎమ్ సో హ్యాపీ యువర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక చిన్న లోగో లాంచ్ ఉంది హనుమాన్ డిజిటల్ మీడియా నుంచి. సో గెస్ట్ ద్వారా ఆ లోగో లాంచ్ చేయించాలనుకుంటున్నాం. ప్లీజ్ పైకి ఎక్కండి. వివేక్ గారిని, సాయి రాజేష్ గారిని అండ్ ఎస్కేఎన్ గారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ ఈస్ ద టీమ్ హనుమాన్ డిజిటల్ మీడియా. Hearty congratulations, many more to go. అర్జున్ గారు, కుషిత గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ గారు ప్లీజ్ జాయిన్ అండి. హనుమాన్ డిజిటల్ మీడియా లోగో లాంచ్ బై వివేక్ గారు, ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, అర్జున్ గారు అండ్ కుషిత గారు, లక్ష్మణ్ గారు. Hearty congratulations అండి to the whole team of Hanuman Digital Media. Thank you అండి, thank you so much. Thank you Vivek garu, thank you Sai Rajesh garu, thank you SKN garu for coming here. Thank you so much. అండ్ అర్జున్ గారిని, కుషిత గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని వేదిక మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ క్యూ అండి. అర్జున్ గారిని, కుషిత గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ మీడియా క్యూ అండి. చైర్స్ అరేంజ్ చేయండి. ఎస్ బాబు #1 బుల్షిట్ గాయ్ March 8th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా #1 బుల్షిట్ గాయ్ టైటిల్ సాంగ్ అండ్ అలానే ఎన్నెన్నో రొమాంటిక్ సాంగ్ మంచి మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మన అందరికీ అందుబాటులో ఉంది. ప్లీజ్ వాచ్ చేయండి, రీల్స్ చేయండి, ఇంకాస్త వైరల్ చేయండి. అండ్ అలానే సోనాలి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా వాళ్ళు తెస్తున్నారు.
స్ట్రైట్గా పెట్టండి 4 స్ట్రైట్గా 4 పెట్టండి. ముందుకి కొంచెం ముందుకి ఇటుపక్క అది ఇటుపక్క 4 అంతే. ఎస్ డైరెక్టర్ లక్ష్మణ్ గారిని, సోనాలి గారిని అండ్ అర్జున్ కళ్యాణ్ గారిని, కుషిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ మీడియా Q&A. కుషిత గారు, అర్జున్ గారు అండ్ డైరెక్టర్ గారు, లక్ష్మణ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా 4 ఆ లాస్ట్ తీసేయండి. యా ఇందాకని వెతుకుతున్నాను సార్. ఓకే స్టార్ట్ చేయొచ్చు. రెడీయా? కుషితా కల్లపూర్. హాయ్ అండి. హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇందాక ఎస్కేన్ గారు చెప్పినట్టు మీకు నిజంగా చీజ్ బజ్జీకి మిర్చి బజ్జీకి తేడా తెలీదా? నిజం చెప్తే జనాలు ఎవరు నమ్మరు, అందరికి కాంట్రవర్సీ కావాలి. నిజమే చెప్పండి పర్లేదు. నేను నిజమే చెప్పానండి, అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు. మీరు అందుకే మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పటికైనా తెలిసిందా లేదా? ఇప్పటికైనా తెలిసిందా? నేను అప్పుడు నిజమే చెప్పా, తెలుసు కాబట్టి నిజం చెప్పా. ఇప్పుడు ఓకే. ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు. అలా ఏం లేదు, సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే థ్యాంక్ యూ. ఇంకోటి వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి, నేను చెప్పడం వల్లే ఆమె వైరల్ అయింది అని అన్నారు. నిజమేనా అది? మీకు చెప్పారు ఆయన నిజంగా? ఏం చెప్పాలండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేనేం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో లేదు ఇష్యూ అయిన తర్వాత నేను కలిసాను సార్ని. ఓకే సార్ అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. ఓకే తర్వాత కలవలేదు, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. ఓకే అర్జున్ కళ్యాణ్ గారు చెప్పండి సార్. నెంబర్ 1 బుల్షిట్గా మీ ఈ బాబా ఆ బాబా మీకు ట్రైలర్లో చూసాక ఏమనిపించింది? ఇద్దరు అనిపించింది. పోనీ అలానే వెళ్ళిపోదాం. ఓకే మీరు చెప్పండి. అంటే రివీల్ చేస్తే బాగోదేమన్న ఉద్దేశంతో అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఆ బుల్షిట్ తాలూకు క్యారెక్టర్ అంటే ఆ ట్రైట్ మా ఇద్దరిలో ఉంటుంది. సో అంటే రెండు గ్రే వర్షన్ ఉంటుంది, పాజిటివ్ వర్షన్ రెండు ఉంటాయి. ఇట్ కీప్ స్విచ్చింగ్ అనమాట. అంటే సినిమా స్క్రీన్ ప్లే వెళ్తున్న కొద్దీ ఆ సైడ్స్ మారుతూ ఉంటాయి. అది సో ఆ బుల్షిట్నెస్ మా ఇద్దరిలో ఉంటుంది సినిమా మొత్తంలో. ఓకే అంటే హీరో అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు, కానీ ట్రైలర్లో చూస్తే మీ క్యారెక్టర్ కంటే ఆయన క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది. అది సినిమాలో ఉంటుందండి. సినిమాలో ఉంటుందా? సినిమాలో ఉంటుంది. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ అర్జున్. హాయ్. ప్రామిసింగ్గా అనిపించింది చూసిన వెంబటే. థ్యాంక్స్. సో కుషిదాతో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? బేసిక్గా ఆమెకి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ ఉన్నారు, సో కామెంట్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట. అలాంటిది ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్స్ మీకు వచ్చింది. సో హౌ యూ ఫీల్ విత్ రొమాన్స్ ఏం లేదులేండి అక్కడ. మీరు అంత క్యూట్గా చెప్పొద్దు, చాలా అది రొమాన్స్ కదా అయితే. ఓకే సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కుషిత? యాక్చువల్లీ నువ్వు ఆన్సర్ చేస్తుంది, నేనే చేయనా? బేసికల్లీ మేము సినిమాకి ముందు నుంచే మేము ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి తనే నన్ను రిఫర్ చేసింది. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ కుషిత ఫర్ రిఫరింగ్ మీ. ఇప్పుడు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, అదే ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అంతేగాని సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు రొమాన్స్ ఈవెన్ విత్ అ పోల్ ఇఫ్ యూ ఆఫర్ మీ. సో ఐ ట్రై టు బి యాజ్ కన్విన్సింగ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. సో బట్ మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, అండ్ ఐ మేక్ ష్యూర్ షీ ఈస్ కంఫర్టబుల్ ఇన్ హర్ స్పేస్. ఐ ట్రై నాట్ టు ఎంక్రోచ్ ఆన్ హర్ స్పేస్. అండ్ తనకి ఇఫ్ షీ ఈస్ నాట్ కంఫర్టబుల్ వి వోంట్ డూ దట్ సీన్. ఆ కంఫర్ట్ అయితే ఉంది తనకి. ఐ వుడ్ లైక్ యూ టు ఆన్సర్ ఫర్ దిస్. ఖచ్చితంగా అర్జున్ ప్లేస్లో ఎవరన్నా కొత్త అబ్బాయి ఉంటే నేను అలానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని, కానీ తను నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నాకు అర్జున్ ఇస్తాడు కాబట్టి
అలా సెట్ అయింది ఇద్దరికి. సో బ్లాక్ వేసుకొని వచ్చారు కదా, ఏదైనా రీజన్? అసలు అనుకోలేదండి, నేను వచ్చాక నేను అదే అడిగా, ఏంటి నాకు చెప్పాలి కదా నువ్వు అని. కానీ ఇద్దరు నిజంగా మ్యాచింగ్ వేసుకొని వచ్చాం, హ్యాపీ. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని. సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో మీరు లేరు, దానికి రీజన్ ఏంటి? అంటే నేను యాక్ట్ చేశానండి, ఒక 4 days షూట్కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు, మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా. ఓకే, అంటే చీజ్ బజ్జీ రేంజ్లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా మీమ్ టెంప్లెట్స్కి? అలా ఎందుకు బజ్జీ అంత ఇష్టమా మీకు? బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంతా బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే ఓకే. లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి సార్. సార్ ఇది కంటెంట్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిలిం ఇది. సో మీకెంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి? నాకు అంత కష్టమేమీ అనిపించలేదండి. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళే. తను ఉప్మా తినేసింది, అందులో చాలా బాగా చేస్తాడు తను. సో ఇవన్నీ కుషిత కూడా నాకు కావాల్సిన కుషితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా ఒక డాక్టర్ క్యారెక్టర్. తను డాక్టర్ ఆ స్కిన్ టోన్ ఉండడం వల్ల నేను తను తీసుకోవాల్సి వచ్చింది. సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నేను అంతగా ఎక్కువ వాళ్ళని నేను వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కుషిత గారు, ఇది మీరు డెబ్యూ అంటే డెబ్యూ మూవీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. సో ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, అది ఎంత టఫ్గా ఉండింది మీకు? అండ్ ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద? ఖచ్చితంగా మన క్యామ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే, కష్టమే. నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు. అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను. నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను. చాలా కష్టం అండి నాకు. ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్తో వాచిపోతుంది, అంత ఈజీ కాదు. మీరు రాంబాణంలో కూడా చేశారు, దాంట్లో కూడా మీ ఓన్ డబ్బింగ్ ఉండదు. సో ఈ ఫిలింలో ఓన్ డబ్బింగ్ నేను చెప్పలేదండి, నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పా. ఓకే, థ్యాంక్ యూ. సోనాలి, రైట్. ఆర్ యూ ఫ్రమ్? ఒడిస్సా. కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడి యాక్ట్ చేశారు. సో ఏమైనా వర్క్షాప్ చేశారా? లేదు, వర్క్షాప్ అయితే చేయలే. బట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకుంటానో అది నాకు ఎక్కువ రోజులు పడదు. సో ఇక్కడికి వచ్చాక హిందీ మాట్లాడితే నాకు చాలా టీజింగ్ చేశారు. ప్లస్ తర్వాత తెలుగులో చెప్పినప్పుడు కల్లా చాలా రాంగ్ వర్డ్స్ చెప్తా, గ్రామర్ కరెక్ట్ ఉండదు. సో దట్స్ వై కసిగా నేర్చుకున్నాను, అందుకే మేబీ బాగా మాట్లాడతాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ చేశారు కదా? అవును సార్, అవును. సో ఇది డెబ్యూనా లేదంటే ప్రీవియస్గా? ఇట్స్ మై డెబ్యూ. డెబ్యూ అంటే ఆడియన్స్ ఎక్కువ రావటం లేదు చిన్న చిన్న సినిమాలకి. సో ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? థియేటర్స్లో ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ అండి. సో ఇందులో ఏంటంటే ఒక ఆంధ్ర మీల్ లాంటిది. అంటే అప్పటి నుంచి పెరుగన్నం వరకు, అప్పటి నుంచి అరటిపండు వరకు అన్నీ ఉంటాయి. ఏంటంటే లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఈవెన్ ఒక మాస్ లవ్ ఉంటుంది. వాళ్ళంతా ఒక క్లాసికల్గా మెలోడియస్గా ఉంటే లవ్ స్టోరీ, అలాగే ఒక ఎమోషన్ ఉంటుంది. చూడొచ్చు సినిమా, మరీ ఏదో తీసామని కాకుండా చాలా ఎమోషనల్ స్టోరీ కాబట్టి. సో ఇట్స్ ఎ రెస్పెక్టెడ్ మూవీ. దట్స్ 3 లాంగ్వేజెస్ వేశారు కదా, సో రీజన్ ఏంటి దానికి? 3 లాంగ్వేజెస్ ఎందుకు చేశానంటే ఇట్స్ కొంచెం కంటెంట్ తమిళ్ నేటివిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో మేము అనుకున్నది ఏంటంటే ఒకవేళ తెలుగులో ఆడకపోయినా తమిళ్లో ఆడుతుందేమో అనే ఒక ఉద్దేశంతో 3 లాంగ్వేజ్లో చేయాల్సి వచ్చిందండి. అంటే సార్ ఇది బేసికల్లీ కాన్సెప్ట్ యూనివర్సల్ సార్ ఇది. అంటే ఇది మీరు ఏ లాంగ్వేజ్లో చూసినా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బేసికల్లీ మేము లీడ్స్లా కాకుండా క్యారెక్టర్స్ లాగా ట్రీట్ చేసాం. మీరు ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సో నాకు కథ నచ్చింది, యాజ్ అ క్యారెక్టర్ ఐ లైక్డ్ ఇట్. అండ్ యాజ్ అన్ అవుట్ సైడర్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ
నాకు పెద్ద చాయిస్ ఉండదు. నాకు వచ్చిన సినిమాల్లో మంచి ఆపర్చునిటీస్, మంచి రోల్స్ ప్రకారం తీసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. రీసెంట్గా మీ బీబీ హౌస్ నుంచి సోహెల్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో దానికి రండన్నా చూడండి అన్నా అనే పరిస్థితి వచ్చింది. సో అలా రాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమాకి? అంటే మా సార్ యాక్చువల్లీ ఏంటంటే మనం సినిమా తీసేంతవరకు ఎవరిని మనం ఆ సినిమా నచ్చితే, మనం చేసే ప్రమోషన్స్ నచ్చితే, మనం చేసిన సాంగ్స్ నచ్చితే, మనం ఐ మీన్ రిలీజ్ చేసిన కంటెంట్ వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ థియేటర్ వరకు వెళ్తారు సార్. మేమేం చేసామంటే మాకు ట్రైలర్, ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి ఆడియన్స్కి నచ్చిందంటే డెఫినెట్గా థియేటర్కి వెళ్తారండి. మేము చేసిన సాంగ్స్ చూసి సాంగ్స్ బాగున్నాయి, ఈ థియేటర్కి వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్తారండి. అంటే అదే రోజు 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి, గామి అండ్ గోపిచంద్ గారిది. సో ఆ 2 దాటి మీ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ ప్రతి వీకు చిన్న సినిమాలో ఒక 2 ఉంటాయి, పెద్ద సినిమాలో ఒక 2 ఉంటాయి సార్. అలా ఏ సినిమా లేకుండా మన సినిమానే ఉండాలంటే మీరు అసలు రిలీజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఐ థింక్ ఎవ్రీ మూవీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్. మనం సంక్రాంతిలో కూడా చూసాం. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ అవర్ ఓన్ చిన్న స్పేస్ లిమిటెడ్ రిలీజ్లో ప్రాపర్గా. మీరు అడిగిన ఇందాక క్వశ్చన్ మాది ఏంటి ఇందులో యూఎస్పీ అని అడుగుతున్నారు. ఐ థింక్ మా సినిమాలో యూఎస్పీ ఏంటంటే ఇట్స్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్. మీరు చూస్తే లైట్ కిడ్నాప్ డ్రామా ఉంటుంది, బ్యాక్ స్టోరీస్ ఉంటాయి, కొంచెం లవ్ యాంగిల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. సో మా గట్ ఫీలింగ్ ఏంటంటే యాజ్ మా డైరెక్టర్ సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ నచ్చితే వీ హోప్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్. ఇట్స్ జస్ట్ అ హోప్. ఐ నో దట్ ఓటీటీ వచ్చాక వ్యూయింగ్ ప్యాటర్న్స్ మారిపోయాయి, బట్ వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్. మన మూవీ ఇండస్ట్రీ బిజినెస్లో ఉన్నది అందుకు కదా. మనం ఒక గట్ ఫీలింగ్తో, ఒక ఐడియాతో సినిమా చేస్తాం, ఆ ఐడియా వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. అది ఎగ్జిక్యూషన్లో అప్పుడప్పుడు కొన్ని లోపాలు జరుగుతాయి, మనకు తెలియదు. బట్ వీ హోప్ దట్ ద ఐడియా కనెక్ట్స్ టు ద ఆడియన్స్ అండ్ దే కమ్ టు ద థియేటర్ అండ్ వాచెస్. దట్ ఈస్ అంటే వీఆర్ ట్రైయింగ్ టు మేక్ కెరియర్స్ ఇక్కడ బేసికల్లీ అంతే. సో నేను ఇందాక క్వశ్చన్ మీకు అడిగాను, ఆయన ఆన్సర్ చేశారు. సో మీ ఆన్సర్ ఏంటి? సారీ ఆ క్వశ్చన్ ఒకసారి. అదే మీ బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సోహెల్ గారికి రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, అలా జరగకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారండి? ఇష్యూ అంటే థియేటర్కి రాకపోవడం అంటున్నారు. ఆయన ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, రండి అని చెప్పి. సో అలా కాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమాకి యాజ్ ఏ బీబీ కంటెస్టెంట్గా యాజ్ వెల్ యాజ్ యాక్టర్గా? ఐ ఫీల్ మీరు చెప్పండి. ఆయన ఏమైతే అన్నాడో అది అనుకున్నా ఉంటాడండి అంతే. లేదు నేను ఆయన్నే అడిగానండి క్వశ్చన్, ఆయన చెప్తే బాగుంటుందని. సోహెల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇందులో ఒక చిన్న క్యామియో రోల్ కూడా చేసాడు అతను. నేను తన మూవీకి ప్రమోషన్స్లో కూడా హెల్ప్ చేశా. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్. తను ఏంటంటే ఆ సినిమాలో ఇన్వెస్ట్ చేశాడు. హియర్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. సో ఆ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. అరే సినిమాకి రండి రాబాయ్. ఎందుకంటే ఫస్ట్ 3 days థియేటర్ ఆక్యుపెన్సీ లేకపోతే చిన్న సినిమా లేపేస్తారు మండే నుంచి, మీకు ఆ విషయం తెలుసు. సో తన బాధను నేను అర్థం చేసుకోగలను. అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తారు? ఆబ్వియస్లీ వాళ్ళకి సినిమా మనం చేసిన ఈ కంటెంట్ వాళ్ళు కనెక్ట్ అయితే వస్తారు, లేకపోతే రారు. సో తన బాధను నేను అర్థం చేసుకోగలను. మేము అలాంటి సిచ్యువేషన్ రాదని కోరుకుంటున్నాం. టైటిల్ ఒక చాయ్ క్యాన్ అది పెట్టారు కదా, సో దానికి రీజన్ ఏంటి మీరు చెప్తారా? లైఫ్ అండి, అది సినిమాలో కూడా తెలుస్తుంది. మొత్తం దాని మీద ఉంటుంది సినిమా మొత్తం. ఒక చాయ్ క్యాటిల్ మీదే సినిమా ఉంటుంది, లోగో కూడా దాని మీద ఉంటుంది. మీరు చూసారు లేదు, ట్రైలర్లో కూడా తను పట్టుకొని వెళ్తుంటాడు, అక్కడే తను స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ ఇదంతా తన వాయిస్ ఓవర్లో సినిమా స్టార్ట్ అవుతుందండి. ద మూవీ స్టార్ట్స్ విత్ ద కెటిల్ అండ్ ఎండ్స్ విత్ ద కెటిల్. అది అందులో ఒక ఆల్మోస్ట్ అది కూడా ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు సినిమాలో. మీ సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి సార్, కానీ ట్రైలర్లో మాత్రం థియేటర్ రూమ్కి వెళ్ళొద్దని చెప్పారు. అదే సినిమా సార్, ఆ థియేటర్ రూమ్లోనే సినిమా ఉంటుంది. ఓకే, అంటే ఆ సినిమా థియేటర్ రూమ్లో చూపిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాబు #1 బుల్షిట్ గాయ్. థ్యాంక్ యూ శ్రవంతి ఫర్ హోస్టింగ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. నా లైఫ్ స్టార్ట్ అయింది మీడియా నుంచే, సో తప్పుగా ఏమైనా మాట్లాడితే కనుక క్షమించండి. Thank you Andy, thank you so much. And today event organized by Hanuman Destil Media and many more to go. Hardy congratulations once again. March 8th na worldwide ga Babu #1 Bullshit Guy theaters lo chudandi. Thank you so much. Thank you.